హా, ఇయాల రేపట్ల పోలీసులను చూస్తే భయపడడు బందు పెట్టి కోపం పెంచుకునే తట్టుండ్రు. మంచి పోలీసోళ్ళు ఉన్న సుతం ఆడాడ ఖరాబ్ పోలీసోళ్ళే ఎక్కువగా అనత్తాండ్రు. చెప్తే ఇకారం. ఇంతకు ఏమైందో మీరే చూడుండ్రి. బరిగి అందుకొని తన్నుడు, ఈపులు వాచిపోయేటట్టు కొట్టుడు ఇట్లా అవ్వాయే తప్ప ఎవ్వలు కొట్టరు. ఎవలిట్లా కొట్టినా ఊకోరు కదా. అయినా అవ్వాయే కొడితేనే మర్రబడే కాలంలో ఉన్నాం. అసొంటిది మళ్ళా వేరేటోళ్ళు కొడితే ఎందుకు ఊకుంటారు కదా. మరి పోలీసోళ్ళు ఏం చెయ్యాలి? అయితే కేసులు బనాయించాలి, ఇనకపోతే బెదిరించాలి. తప్పది అనుకున్న కాడ లాఠీ చార్జ్ చెయ్యాలి, జర కంట్రోల్ కాని కాడ. ఇది సుతం బాగా తక్కువ సార్లనే అవుతుంది. కానీ ఇప్పుడు మనం చూసే ముచ్చట అట్లా కాదుల్లా. ఇష్టం ఉన్నట్టు వేసిండు ఓ పోలీసారు. అది సుతం చిన్న ముచ్చటకేనట. చదువుకునే పిల్లగాన్ల తానికి పోయి ఇరుగా మరుగా లాఠీతోటి సోపిండు. వాళ్ళు ఏం తప్పు చేసిండ్రో ఏం పాడో గాని చూడుండ్రి పాపం పిల్లగాన్లను ఎట్లా కొడతాండో సారు. గంతగానం కొట్టకే సారు. సన్న పిల్లగాన్లు తట్టుకుంటారా? అబ్బా, ఆపి ఆపన్న కొడతలేడు కదా. లాఠీ వట్టి దబా దబా ఏతనే ఉండు. పరిగే అందుకొని తంతే బజార్ల పట్టుకొని ఉరకాలి అన్నట్టు చేసిండు పో. ఓ ఊపు ఊపి ఇడిసిపెట్టిండు పిల్లగాండ్లను. హైదరాబాద్ లో ఉన్న బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి మైసమ్మగూడలో అయింది గీ కథ. అయితే ఇండియా మ్యాచ్ గెలిచింది కదా. మ్యాచ్ గెలుచుడుతోటి కొందరు భూమి బద్దలు అయ్యేటట్టు బాంబులు వేల్చితే ఇంకిందరు డ్యాన్సులు వేసి మిఠాయిలు వంచి సంబరాలు చేసుకుండ్రు. అట్లే మైసమ్మగూడలో ఉన్న ఓ హాస్టల్ పిల్లగాండ్లు సుతం బయటకచ్చి సంబరాలు చేసుకుండ్రట. బయట ఎగురుడేంది, ఆ సంబరాలేందని కథం హాస్టల్ లోపల జొచ్చి మరి లాఠీ లేపి లేపి కొట్టబట్టే పిల్లగాండ్లను. అయినా పెద్దల మీద ఎయ్యరు ఇసొంటి లెక్కలు. కానీ గీ పాపం గీ పిల్లగాండ్లను గట్ల కొట్టబట్టే. అయినా వాళ్ళు వేసిన అంత పెద్ద తప్పు ఏందో తెలియదు గాని తన్నులైతే ఇరుగా మరగ తిన్నారు. తప్పు చేసినా గాని మందలియ్యాలి. అవసరమైతే స్టేషన్ కు పట్టుకుపోయి కౌన్సిలింగ్లు ఇయ్యాలే గాని పెయ్యి వాస్తట్టు కొట్టుడు ఏంది, ఇబ్బంది పెట్టేటట్టు వాతలు వెట్టుడేంది అనబట్టే ముచ్చటేరకైన జనాలు.